శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుణ్ణి పూజించే ఒక ముఖ్యమైన పండుగ. దీనినే శ్రావణ సోమవార వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతంలో శివపార్వతులను ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటించాలి. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించేవారు బ్రహ్మముహూర్తంలో నిద్ర నుంచి లేచి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంటిలో చల్లాలి. ఇంటిలోనే మీకు నచ్చిన చోట లేదా పూజగదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి లేదా పటాన్నైనా ఏర్పాటు చేసి పూజ చేయాలి. ఈ వ్రతంలో ఓం నమః శివాయ అని శివునికి మరియు ఓం నమః శివాయై అని పార్వతీదేవికి షోడశోపచారాలతో పూజ చేయాలి. ఒకసారి శివుడు పార్వతి విహారయాత్రకు వెళ్ళినప్పుడు పార్వతి ఒక అందమైన స్త్రీని చూసి ఆమెలా ఉండాలి అని కోరుకుంటుంది. అప్పుడు శివుడు ఆమెకు తన శక్తితో ఆమె కోరికను తీరుస్తానని చెబుతాడు. ఆ తర్వాత శివుడు పార్వతి ఒక కోనేటి ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక ముసలి వ్యక్తి వచ్చి శివుడిని తన భార్యను మార్చి తనతో పంపమని అడుగుతాడు. అప్పుడు పార్వతి కోపంతో ఆ ముసలి వ్యక్తిని శపిస్తుంది. ఆ ముసలి వ్యక్తి శివుడిని శరణు వేడుకుంటాడు. అప్పుడు శివుడు పార్వతిని తన భక్తులకు ఎటువంటి హాని చేయకూడదని బోధిస్తాడు. అప్పటి నుండి పార్వతి శివుడితో కలిసి తన భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ శ్రావణ సోమవారపు వ్రతం చేయడం వల్ల శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి, పాపాలు తొలగిపోతాయి. ఓం నమః శివాయ.